హిందూ దేవతలలో చూడ్డానికి చాలా భయానకంగా అదే సమయంలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించే ఒక దేవత ఉన్నారు. ఆమె చిన్నమస్త. ఈరోజు మనం ఆ భయంకరమైన రూపం వెనక దాగి ఉన్న లోతైన తాంత్రిక రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. అవును, మనం చూస్తున్నది నిజమే. తన తలని తానే నరుక్కుని చేతిలో పట్టుకున్న దేవత. అసలీ చిత్రం చూడగానే మనసులో ఒకటే ప్రశ్న: ఎందుకు? ఈ ఒక్క రూపమే ఆ దేవత వెనుకున్న మొత్తం రహస్యాన్ని మన ముందు నిలబెడుతుంది. సరిగ్గా ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇలాంటి ఒక తీవ్రమైన త్యాగం, అది విధ్వంసంలా కాకుండా అంతిమ శక్తికి చిహ్నంగా ఎలా మారింది? అసలు దాని వెనుకున్న అర్థమేంటి? పదండి, ఈరోజు మనం ఆ సమాధానమేంటో వెతుకుదాం. సరే, మొదటగా ఆమె దిగ్భ్రాంతికరమైన రూపాన్ని చూద్దాం. అసలు ఆమె రూపంలోనే ఎన్నో వైరుధ్యాలున్నాయి. వాటిని అర్థం చేసుకుంటేనే ఆమె వెనుకున్న రహస్యాన్ని ఛేదించగలం. ఆమెని చూస్తే ఒకేసారి రెండు విషయాలు కనిపిస్తాయి: ప్రాణం తీసేది, ప్రాణం పోసేది. ఒకవైపు తన తలని తానే నరుక్కుంటూ ప్రాణహారిణిలా కనిపిస్తుంది. మరోవైపు అదే మెడనుంచి వచ్చే రక్తంతో తన సహాయకురాల ఆకలి తీర్చే ప్రాణదాయినిలా కనిపిస్తుంది. అసలు ఈ వైరుధ్యమేంటి? ఇది జీవితం, మరణం అనే నిరంతర చక్రాన్ని సూచిస్తుందన్నమాట. ఆమె రూపాన్ని కొంచెం లోతుగా చూస్తే మనకు మూడు ప్రధాన భావాలు, అంటే రసాలు కనిపిస్తాయి. ఒకటి, తలనరుక్కోవడం, రక్తం, ఇదంతా చూస్తే కలిగే భయం. దీన్నే భయానక రసం అంటారు. రెండు, అంతటి త్యాగం చెయ్యాలంటే ఎంత ధైర్యం కావాలి? అది వీరరసం. ఇక మూడోది, ఆమె కామరతి అనే ప్రేమదేవతల మీద నిలబడి ఉంటుంది. అది శృంగార రసాన్ని సూచిస్తుంది. అంటే భయం, వీరం, శృంగారం, ఈ మూడు ప్రాథమిక శక్తులు ఆమె ఆధీనంలో ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు ఆమె పుట్టుక వెనకున్న కథ ఏంటో చూద్దాం. ఒక తల్లి చేసిన త్యాగ పురాణమిది. ఆమె రూపం అంత భయంకరంగా ఉన్నా దాని వెనక ఎంత కరుణ దాగి ఉందో ఈ కథ మనకు చెబుతుంది. అసలు ఆ హింస ఎలా త్యాగంగా మారిందో చూద్దాం. ఆమె కథ గురించి మనకు చెప్పే ఒక ముఖ్యమైన గ్రంథముంది. దాని పేరు ప్రాణతోషిణీ తంత్రం. ఇందులో ఆమె ఒక రాక్షసి కాదు, కరుణ నిండిన తల్లి అని స్పష్టంగా చెబుతారు. కథ చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. పార్వతీదేవి తన ఇద్దరు సహాయకురాళ్లతో, అంటే డాకిని, వర్ణిలతో కలిసి నదిలో స్నానానికి వెళ్తుంది. స్నానమయ్యాక వాళ్ళిద్దరికీ భరించలేని ఆకలి వేస్తుంది. వాళ్ల ఆకలి బాధ చూడలేక ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? వెంటనే తన తలని తానే నరుక్కుంది. ఆమె మెడనుంచి 3 రక్తధారలు పైకి చిమ్మాయి. 2 ధారలు ఆ ఇద్దరి ఆకలిని తీర్చాయి. 3వ ధారను ఆమె చేతిలో ఉన్న తలే తాగింది. చూశారా? తన వాళ్లకోసం తన ప్రాణశక్తినే పంచి ఇచ్చిన కరుణామయిగా ఆమె మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. ఆ రక్తం కేవలం ఆకలి తీర్చడానికే కాదు. తాంత్రికంగా చూస్తే అది విశ్వం యొక్క పునరుద్ధరణకు చిహ్నం. అంటే పాతది పోయి కొత్తది పుట్టడం. దైవశక్తి త్యాగం ద్వారానే ఈ సృష్టి మళ్ళీ పుడుతుందని చెప్పడమే దీని అర్థం. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆమె రూపంలోని ఆ భయంకరమైన చిహ్నాల వెనుకున్న అసలు అర్థమేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. నిజానికి ఆమె రూపాన్ని కేవలం ఒక భయానక చిత్రంగా చూస్తే మనం పప్పులో కాలేసినట్టే. సాధన చేసేవాళ్లకి అది ఒక టెక్నికల్ డయాగ్రామ్ లాంటిది. అవును, జ్ఞానోదయం ఎలా పొందాలో చెప్పే ఒక మ్యాప్ అనమాట. అన్నింటికన్నా ముఖ్యమైన సింబల్ తన తలనే తానే నరుక్కోవడం. తంత్రశాస్త్రం ప్రకారం మన తల దేనికి గుర్తు? మన ఆలోచనలకి, మన అహంకారానికి, నేను అనే భావనకి. సో ఆ తలని నరుక్కోవడమంటే ఈ అహంకారాన్ని, ఆలోచనల్ని దాటిపోవడమన్నమాట. అప్పుడే మనకు నిజమైన జ్ఞానం అంటే విముక్తి లభిస్తుంది. ఇక ఆ 3 రక్తధారల సంగతి చూద్దాం. యోగశాస్త్రంలో మన శరీరంలో 3 ముఖ్యమైన శక్తినాడులుంటాయి: ఇడ, పింగళ, సుషుమ్న. 2 ధారలు అంటే ఇడ, పింగళలు పక్కనున్న సహాయకురాల వైపు వెళ్తాయి. అంటే శక్తి బయటి ప్రపంచంలోకి ప్రవహిస్తోందని అర్థం. కాని మధ్యలో ఉన్న 3వ ధార, అదే సుషుమ్న, నేరుగా ఆమె చేతిలో ఉన్న తలకే వెళ్తుంది. దీని అర్థమేంటంటే కుండలినీ శక్తిని మేల్కొల్పి ఆ శక్తిని ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉపయోగించడం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆమె ఎవరిమీద నిలబడి ఉందో చూడండి. కామ, రతి అంటే ప్రేమ, కోరికలకు ప్రతీకలైన వాళ్లమీద. దీని అర్థం కోరికలను అణిచివేయడం కాదు, వాటిని పూర్తిగా జయించి వాటి శక్తిని, ముఖ్యంగా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక ప్రగతికి ఒక ఇంధనంగా మార్చుకోవడం. ఇది చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఆమె రూపంలో ఇది చాలా ముఖ్యం.
సరే, ఒక్కసారి క్విక్గా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది చూద్దాం. తల నరుక్కోవడం అంటే అహంకారాన్ని వదిలేయడం. ఆ 3 రక్తధారలు మనలోని కుండలినీ శక్తి ప్రవాహానికి గుర్తు. ఇక చేతిలో ఉన్న తల నవ్వుతూ ఉంటుంది అంటే ఆ విముక్తిలో ఎంత ఆనందముందో చెబుతోంది. చివరిగా కామారతి మీద నిలబడటం, కోరికలను జయించి వాటిని మన ఎదుగుదలకు వాడుకోవడాన్ని సూచిస్తోంది. ఇంత పవర్ఫుల్ దేవత కదా, మరి ఆమెను అందరూ ఎందుకు పూజించరు? ఆమె మార్గం ఎందుకు కేవలం కొందరికే, ధైర్యవంతులకే పరిమితమైంది? దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, అదే అసలైన ప్రశ్న. ఇంతటి శక్తినిచ్చే దేవతను గుళ్లల్లో పెట్టి అందరూ ఎందుకు పూజించట్లేదు? ఆ సమాధానం ఆమె మార్గంలోనే దాగి ఉంది. కారణాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఆమె ఉగ్ర రూపం, చూడ్డానికి భయంగా ఉంటుంది. 2, ఆమె మార్గం చాలా రహస్యమైనది, లోతైన తాంత్రిక సాధన. ఇది సరైన గురువు లేకుండా దీన్ని అస్సలు చెయ్యలేరు. ఎందుకంటే ఈ సాధన ఫలితాలు వెంటనే వస్తాయి, కానీ కొంచెం అదుపు తప్పినా చాలా ప్రమాదం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ మార్గంలో వెళ్లాలంటే నేను అనే అహంకారాన్ని పూర్తిగా చంపేసుకోవాలి. దానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు చెప్పండి? సరే, ఈ తాంత్రిక దేవతకు మన నిజ జీవితంలో, మన సంస్కృతిలో ఎలాంటి స్థానం ఉంది? ఆమె ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి గురించిప్పుడు మాట్లాడుకుందాం. ఆమెకు అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఝార్ఖండ్లోని రాజ్రప్పాలో ఉంది. ఇది దామోదర్, భైరవి నదులు కలిసే చోట ఉంటుంది. దీన్ని ఒక శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ చాలా తీవ్రమైన తాంత్రిక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఈ ఆలయం శక్తి ఉపాసకులతో నిండిపోతుంది. ఇక మన తెలుగు సంస్కృతికి వస్తే ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. చిన్నమస్తాను రేణుకాదేవతతో పోలుస్తారు. ఎందుకంటే రేణుకా కథలో కూడా తల నరకడమనేది ఒక ముఖ్యమైన భాగం. మనకు తెలిసిన గ్రామదేవత ఎల్లమ్మ ఆ రేణుకాదేవి రూపమే. ఎల్లమ్మని కొన్ని ప్రాంతాల్లో మాతంగి అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన కనెక్షనుందో. తాంత్రిక జ్యోతిష్యంలో చిన్నమస్తా రాహుగ్రహానికి అధిదేవత. రాహు మన నాడీ వ్యవస్థలు నియంత్రిస్తాడు. మరోవైపు మాతంగి కళలకు, ముఖ్యంగా వీణకు అధిదేవత. వీణ మాయించాలంటే నాడీ వ్యవస్థ మీద ఎంత కంట్రోలుండాలి చూసారా? మైండ్ మీద కంట్రోల్, కళ రెండూ ఎలా కలిశాయో. సో మన తెలుగు సంస్కృతిలో ఉన్న ఈ లింక్ మనకి ఏం చెప్తోంది? చిన్నమస్తా శక్తి అంటే కేవలం విధ్వంసం గాదు, అది ఒక సృజనాత్మక శక్తి. కళ, ధ్యానం లాంటి వాటి ద్వారా మనలో ఉన్న శక్తిని సరైన మార్గంలో పెట్టి మనల్ని మనం మార్చుకోవడానికి ఆమె ఒక ప్రేరణ అన్నమాట. కాబట్టి చివరిగా చెప్పాలంటే ఆమె అసలైన స్వరూపం ఇదే. మనం చూసే ఆ భయంకరమైన రూపం వెనుక విశ్వాన్ని పరివర్తన చెందిచ్చి మనకు విముక్తిని ప్రసాదించే ఒక గొప్ప శక్తి ఉంది. ఈరోజు ఈ కథను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. చిన్నమస్తా అసలైన స్వరూపాన్ని చూడ్డానికి తన తలనే ఖండించుకుంది. మరి మనం మన జీవితంలో సత్యాన్ని చూడాలంటే మనలో ఉన్న ఏ భ్రమను, ఏ అహంకారాన్ని ఖండించుకోవాలి?